హాయ్ అండి. ఈరోజు వీడియోలో హెల్తీగా ఇంట్లోనే చికెన్ పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించాను. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా కొంచెం కొత్తిమీర, పుదీనా, అల్లము, వెల్లుల్లి ఫైన్గా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫైన్గా పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని ఇందులోకి ఇప్పుడు మనం తీసుకున్న అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసం అయితే కస్తూరి మేతిని కూడా ఇందులోకి యాడ్ చేశాను. ఇది యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అయితే బాగుంటుంది చికెన్ పకోడాలో. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ పెరుగును కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఈ కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పెరుగు మొత్తం చికెన్కి పట్టేలాగైతే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో చేసుకున్నట్లయితే మనకి చికెన్ పకోడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకి మంచిగా తెలుస్తుంది. సో ఇలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. అది కొంచెం క్రిస్పీగా తెలియడానికి. రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి ఈ కార్న్ఫ్లోర్, ఉప్పు చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి మొత్తం కలిపేసి ఈ చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ అయితే ఖచ్చితంగా 1 అవర్ అయినా మ్యారినేట్ అవ్వాలి. సో ఒక 1 అవర్ ఇలా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 1 అవర్ తర్వాత తీసుకున్నట్లయితే మనకి పకోడా చాలా టేస్టీగా ఉంటుంది. 1 అవర్ తర్వాత చికెన్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులోకి ఆయిల్ని బాగా వేడవ్వనిచ్చి ఈ చికెన్ అయితే యాడ్ చేసేసుకోవాలి. అందులోకి యాడ్ చేసేసుకొని ఈ చికెన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం ఇందులోకి ఎలాంటి ఫుడ్ కలర్ ఏమీ యూస్ చేయలేదు. హెల్తీగా ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో. బయట షాప్స్లో అయితే ఫుడ్ కలర్ యూస్ చేస్తారు కాబట్టి మనకి మంచి కలర్లో తెలుస్తూ ఉంటుంది. బట్ హెల్త్కి అయితే అంత మంచిది కాదు. సో ఫుడ్ కలర్ ఏం యూస్ చేయకుండా మనం ఇంట్లో హెల్తీగా అయితే ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు లేదా ఇలా చికెన్ పకోడా కావాలి అని అడిగినప్పుడు బయట కొనడం కంటే కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టడం చాలా హెల్తీ. అక్కడ ఎప్పటి నుంచో యూస్ చేస్తున్న ఆయిల్లోనే వేసి చికెన్ పకోడా అయితే ప్రిపేర్ చేస్తారు. అది హెల్త్కి కూడా అంత మంచిది కాదు. చూసారా ఎంత కలర్ఫుల్గా, కొంచెం బాగా ఫ్రై చేసుకున్నట్లయితే ఇలా కలర్ఫుల్గా వస్తుంది. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంట్లోనే చేసుకున్నట్లయితే. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.